హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 3వ తేదీ 2025. ఈరోజు టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18లో ఈరోజు మ్యాచ్ నెంబర్ 15 జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య ఈరోజు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ యొక్క డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియోలో. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ మ్యాచ్ రిజల్ట్ని బట్టి ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేట్ చేస్తారు. ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషన్ గురించి కూడా ఒకసారి చూసుకుందాము, ఏ టీమ్స్ ఏ ర్యాంకింగ్లో ఉన్నాయో. ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఐపీఎల్లో ఇది 15వ మ్యాచ్. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. కోల్కతా నైట్ రైడర్స్ గెలవడం వల్ల ఐపీఎల్ పాయింట్ టేబుల్లో కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ర్యాంకింగ్ మారిపోయింది. ఈ మ్యాచ్ జరగకముందు కోల్కతా టాప్ 10లో ఉండింది. ఇప్పుడు టాప్ 5లోకి వెళ్ళిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో ఓడిపోవటం వల్ల 8వ ప్లేస్ నుంచి 10th ప్లేస్కి పడిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 4 మ్యాచ్లు ఆడితే ఈరోజు గెలిచిన మ్యాచ్తో కలిపితే మొత్తం 2 గెలిచింది, 2 ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతా యొక్క నెట్ రన్ రేటు 0.07 ఉంది. అలాగే సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఇప్పటిదాకా 4 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచే గెలిచింది, 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. 2 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాది, సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ది. ఎస్ఆర్హెచ్ది నెట్ రన్ రేట్ చూస్తే మైనస్లోకి వెళ్ళిపోయింది, -1.61. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఫ్రెండ్స్, టాప్లో ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్లో పంజాబ్ కింగ్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ 4 పాయింట్స్ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్ సెకండ్ ప్లేస్లో ఉంది, 4 పాయింట్స్ ఉన్నాయి. థర్డ్ ప్లేస్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఉంది, 4 పాయింట్స్ ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఉంది, 4 పాయింట్స్ ఉన్నాయి. ఫిఫ్త్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ 4 పాయింట్స్ ఉన్నాయి. 6th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉంది, 2 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. 7th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ 2 పాయింట్స్ ఉన్నాయి. 8th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ 2 పాయింట్స్ ఉన్నాయి. 9th ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది, 2 పాయింట్స్ ఉన్నాయి. 10th ప్లేస్లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈరోజు మ్యాచ్లో ఓడిపోయింది సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్. ఇక ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమరీలోకి వెళ్తే, ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్కి సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్కి మధ్య మ్యాచ్ నెంబర్ 15 టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18లో మ్యాచ్ నెంబర్ 15 జరిగింది. ఇది ఈడెన్ గార్డెన్స్లో జరిగింది ఈ మ్యాచ్ కోల్కతాలో. ఈ మ్యాచ్ యొక్క టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి డికాక్ అండ్ సునీల్ నారాయణ్, రహానే, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, రింకు సింగ్, నెక్స్ట్ మోయిన్ అలీ, రసూల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. ఇది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో ఆడిన కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. అలాగే ఒకసారి ఈ మ్యాచ్లో ఆడబోతున్న ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ కూడా చూసుకుంటే, ఓపెనర్స్ వచ్చి అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసెన్, అనికేత్ కమిండు, నెక్స్ట్ కెప్టెన్ కమిన్స్, హర్షల్, సిమర్జిత్, షమి అండ్ జీసన్. ఇది హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈరోజు మ్యాచ్లో ట్రావిస్ హెడ్ అండ్ అభినవ్ ఆడట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమరీ. టాటా ఐపీఎల్ 2025లో సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 15 కోల్కతా నైట్ రైడర్స్ అండ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ యొక్క సమరీ ఇది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్స్లో 200 రన్స్కి చేసింది, 6 వికెట్స్ కోల్పోయి. కోల్కతా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే, హైయెస్ట్ స్కోర్ వెంకటేష్ అయ్యర్ జస్ట్ 29 బాల్స్లోనే 60 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ రఘువంశీ 32 బాల్స్లో 50 రన్స్. థర్డ్ హైయెస్ట్ రహానే 27 బాల్స్లో 38. రింకు సింగ్ జస్ట్ 17 బాల్స్లోనే 32 నాట్అవుట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, కమిండు 1 ఓవర్ వేసిండు, 4 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. జీసన్ 3 ఓవర్స్ వేసిండు, 25 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ షమి 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హర్షల్ 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క టార్గెట్ 201 రన్ను. అందుకు రిప్లై కానీ ఎస్ఆర్హెచ్ జస్ట్ 16.4 ఓవర్స్లో 120 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే, హైయెస్ట్ స్కోర్ వచ్చి క్లాసన్ 21 బాల్స్లో 33 రన్స్. కమిండు 20 బాల్స్లో 27 రన్స్ వేసిండు. నితీష్ కుమార్ రెడ్డి 15 బాల్స్లో 19 రన్స్. కమిన్స్ 15 బాల్స్లో 40 రన్స్. ఈ మ్యాచ్లో
కేకేఆర్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. వైభవ్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. రసూల్ 1.4 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షిత్ 3 ఓవర్స్ వేసిండు 15 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మీద 80 రన్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్ నెంబర్ 15. ఇంకా ఐపీఎల్లో రేపు జరగే మ్యాచ్ వచ్చి లక్నో సూపర్ జైంట్స్కి అండ్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ నెంబర్ 16 రేపు 6:30కి స్టార్ట్ అయింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. రేపు జరిగే మ్యాచ్ తర్వాత ఐపీఎల్ పాయింట్ అప్డేట్ చేస్తారు కదా, నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ జరగబోయే ఐపీఎల్ మ్యాచెస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఐపీఎల్ మ్యాచెస్ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్‌స్టార్లో లైవ్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.